అవుతుంది లెక్క ప్రకారం సరిగ్గా ఆర్గ్యుమెంట్ చేస్తే. వైసీపీకి పెద్ద డ్రాబ్యాక్ ఏంటంటే లాయర్లు సరైన లీగల్ టీం పెట్టుకోలేదు ఇప్పటికీ. మీడియా లేదు, లీగల్ టీం లేదు. ఇట్లాంటి దాన్ని ఏమంటారంటే, నేను ఇంతకుముందు కూడా చెప్పాను మీకు చాలాసార్లు, పోలీసులు రాసేటప్పుడు ఆ రిపోర్టు ఛార్జ్షీట్ తయారు చేసేటప్పుడు సీనియర్ పోలీస్ ఆఫీసర్లు ఎవరైతే సుదీర్ఘ అనుభవం ఉన్నటువంటి రైటర్లు ఉంటారో అట్లాంటి వాళ్ళతో రాయిపించుకుంటారని చెప్పేసి అలాంటి కేసు అనమాట ఇది. అంత కానీ ఒకటి సార్, నిజంగా ఈ కేసుని కావాలని ఒకవేళ లైట్ తీసుకుంటారు జగన్మోహన్ రెడ్డి గారు నేను అన్నగాని, ఒకవేళ లైట్ తీసుకుంటే ఈ లోపల జరగాల్సిన అరెస్టులు జరగాల్సిన డ్యామేజ్ చాలా జరుగుతుందేమో కదా వైసీపీకి. దాంట్లో ఇది పెరుగుతాయి, కీలక నేతలందరినీ అరెస్ట్ చేస్తారు. ఏం చేయాలి? జగన్ రెండురా చూసుకుందాం అని చెప్పి అన్నానికి బాలకృష్ణ సినిమా కాదు కదా ఇది. నువ్వు అనే కొద్ది నువ్వు దొంగవే అని చెప్పి వీళ్ళు ఇంకో 100 మంది మాట్లాడతారు. పెట్టుకో కేసులు, చెప్పుకుంటారు వీళ్ళు రెడ్ బుక్ అని చెప్తే ఆపుతారు వాళ్ళు ఏమన్నా కేసులు? జగన్ మీద 100 కేసులు పెట్టాలా? జగన్ నాయకులందరూ జైళ్లలో ఉండాలా? జగన్ వెనకాల తిరగడానికి ఎవడో ఉండకూడదు? కార్యకర్తలు భయపడిపోవాలా? జగన్ మళ్ళీ రాష్ట్రంలో రాజకీయాలు చేయడానికి కొనికిపోవాలి. ఇది వాళ్ళ స్ట్రాటజీ. ఇది చంద్రబాబు స్ట్రాటజీ, లోకేష్ సర్టిఫికెట్, పవన్ కళ్యాణ్ కోరుకుంటున్నది. ఇది క్లియర్ గా ఉన్నది పిక్చర్. ఇందులో ఏముంది? ఇందులో దానికి ఏం చేయాలి? భయపడి పారిపోవడమా, నిలబడటమా? నిలబడుతున్నాడు, కలబడుతున్నాడు ఈ మధ్యలో కార్యక్రమాలు పెట్టుకుని. ఇంతకు మించి ఏం చేస్తాడు అతను? అంత మించి తొందరపడట్లే, అంటే భయపడట్లేదు, ఏదో జరిగిపోద్దేమో భవిష్యత్తులో. చంద్రబాబు భయపడ్డాడు ఏంటి? డ్యామేజ్ అవుతుంది. భయపడలేదు కదా. లోకేష్ భయపడ్డా పాదయాత్ర మధ్యలో ఇబ్బంది పెట్టినందుకు? భయపడితే రాజకీయాలు వేస్ట్. అందులో జగన్ లాంటి వాడికి భయపడతాడని నేనైతే అనుకొని వచ్చిన. సోనియా గాంధీకే భయపడలేదు. ఆ రోజున కిరణ్ కుమార్ రెడ్డి రాష్ట్రంలో కేంద్రంలో 2 చోట్ల ప్రభుత్వం వేరే వాళ్ళది ఉంది, కాంగ్రెస్ ఉంది. అట్లాంటప్పుడే తూనా బొడ్డని తిరిగినోడికి అతనికి ఇప్పుడు వీటి గురించి భయం ఏంది? ఇంకోటి ఏంటంటే, మొదటిసారి జైలుకి వెళ్తుంటే ఇప్పుడు పాప